రాయనం గారు, రాయనం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారో? రాయనం గారు పైన పనిలో ఉన్నారండి. తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో 650 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సారు. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఓపి కట్టండి. ఎంతసేపు చూస్తారా లోడు మీరు? రాయనం గారు, రాయనం గారు. బేబమ్మా, ఇక చదివింది సాలేమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక చాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తాగు, చదివిద్ది చాలమ్మా. 7 గంటలైంది. బేబమ్మని రెడీ చేయండి రా. స్టూడెంట్స్, ఏ రూపాయలు ఇచ్చారు తెలుసా? మరోగారు ఇంపై కూర్చోండి. గదిలో బేబమ్మ లేదయ్యా, ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. ఎదురుగా బేబుని పెట్టుకునే ఇంట్లో వాళ్ళకి పిచ్చిగా పట్టింది. రండి సార్, ఎవరినైనా పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా రాయనం గారు. ఏటే నాకు కూడా బేబమ్మ కనపడుతున్నారండి. అయ్యా రాయనం గారు, నేను కూడా మీ వాడిని సార్. మీ క్యాస్టేనండి. బయట తోసేంటి సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకురా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం చంపేయాలి. పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా. ఏటే అరే ముసలి, జ్వరం ఉన్నదని ఏడకి రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. రాసి మీ ముసలి దగ్గర
ఇవాళ కూడా సాపలేదురా మనకి అమ్మ వాళ్ళ ఒకటే సంద్రం ఒకటే పడవ ఒకటే వాళ్ళకి పాటు పడిపోతున్నది మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా? ఎల్లాలొలలుకో తెస్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలానికి వెళ్ళి కూర్చుంది? మాయా పట్టం వాళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు. ఊర్లోకి వచ్చి మా వాళ్ళనే కోయడానికి మీ తిరిగి అని తేరిరా. నలుగురుంటే ఇద్దరిద్దరు అంటావేట్రా? నలుగురిలో కావుంది కదా. ఉంటే బాగుంటే మా వాడికి గాచరం నోరు తిరగదులే. అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరే ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి పొత్తు డబ్బులు కట్టండి. కట్టండి. కట్టాలి మేము గోయడం మీరు ఏమైనా చూసారా? తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేస్తుందిరా. పదరా మనం కాలేజ్కి పోదాం. నేను స్నానం చేసి అన్ని వచ్చేస్తాను. రెడీ అయిపోరు. మన సంతలో లంగా జాకెట్ చూసానే, బాగుంది. నీ బిందులా పోమంది. పోవే. అత్తమాను ఆడనకాలు పడ్డమేనేటే, పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అలిమేసే దగ్గర మాయపట్నం వాళ్ళతో ఏదో గొడవ పెట్టుకొచ్చావంట. అబ్బా ఆపనా, నా పొద్దు పొద్దునే మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే. ఈ సొక్కరా ఎక్కడుంది ఇది? ఈ సొక్కరా ఈ సొక్క గేటు నిచ్చేది. రాత్రంతా కష్టపడి సీరియస్ పెట్టుకుంటే బయటకు వెళ్ళాలా నేను? అరే, ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు, కష్టపడి సీరియస్ మొత్తం పోయింది. అదే ఆసి ఆసి బయటకు వెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించారా? ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే, నేను చదవలేను. నీకు పలక నచ్చిన వదిలేసి మిగిలింది చదివించరా? అబ్బా నాకు చాలా పని ఉంది అన్న.
ఇంకేసేపు వచ్చేస్తుందా వచ్చేస్తుంది మీకు చెప్పలేదు ఆగింది సార్ బస్సు వెళ్ళిపోతుంది పంటిలో బాబు బీగ 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 పద పోనీ పోనీ ఇటైపోయిందంటావా ఏదిరా అటైపు ఉన్నట్టుంది పోనీ 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 డ్రైవర్ చూస్తాడు జాగ్రత్త జాయిడ్ పోనీ పోనీరా అరే ఇదేంటి దీనికి ఏమైపోయినది తెప్పిసిందా బండి చూసుకో 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 సర్లే అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా కనకం అయ్యా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టారే మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు అరుగుతూనే వస్తున్నానయ్య గారు ఊపడు కనకం త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా కనకం తాత 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 గోప్పడుకు తాత ఇంకా ముసలాడు అయిపోతావు అలాగే ఇలా కూర్చో నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా కాపు వచ్చి కాదు లేదు తాత నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట అంత కోపడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడిలాగే ఉన్నావు ఆగవే మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే మామూలుగా లేవే అయినా ఉన్న బరువులు చాలబట్టే కొత్త బరువులు మోయడానికి ఆ బ్యాగిటీ ఏ బేబమ్మా నూకాలమ్మా చెప్పండి ఫాదరయ్య గారు పోయిన వారం దేవుడేం చెప్పాడు మర్చిపోయిన ఫాదరయ్య గారు పాదరయ్య గారు ఇవాళ లోకాల మీద పగట్టేసినట్టున్నాడు రా నువ్వు మూసుకోరా తాలింపు అందరూ ఓసారి బైబిల్ తీయండి ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు 10 ఏళ్ళ నుంచి గుండె కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని ఒరే ఓ పాలి చూసేసిందనుకో అవును కదా తేల్చేస్తుంది అవునంటదని చెప్పలేం కాదంటే మళ్ళీ చూడలేం అందుకే సోనికుండా ప్రేమించేస్తున్నారా నీ మూమెంట్ బానే ఉంది ఆ పిల్ల అంకాలు నువ్వు నీ అంకాలు నేను తిరిగి తెడ్లు అరిగిపోతున్నాయి ఇక్కడ ఫాదర్ గారు పగటిలా ఉన్నాడు ఆదికాండం 3వ అధ్యాయం ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్క చెముకుని ఇరిచి అవ్వను తయారు చేశాడు అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట ఆడపిల్ల కావాలంటే పక్కన పిల్లలు కుట్టేసుకున్నమాట అలా చెప్పారా అదేట్రా మరి మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు అవునా ఒరే అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా తీయగా ఉందిరా గోవిందో పందారు ఎక్కువైపోయినట్టుంది చూసుకోదయ్యా ఇంకొట్టి తెస్తాను అవసరం లేదు కానీ గుప్పడు పందారు అందుకో
తీపనిపించిందనుకో టీ తీపనిపించదు. ఏ ఏసియానైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు. దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే చాలు. ఏటే ఎరారంపే ఊళ్ళో జనాల జబ్బులకి చిట్టీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిట్టి రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్ళే పడవలు మేము కానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి ఆ ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. వాళ్ళ అమాయకులని ఎవరు చెప్పారా ఆరంపి? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివనండి. నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడొచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం. నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్ గా చచ్చిపోయి ఉంటుంది.